కొత్త యూనియన్ లీడర్ గారు కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవాలి. మిస్ భవానీ, వర్క్ టర్న్ ఓవర్ కోసం మన ఫ్యాక్టరీలో పెడుతున్న కొత్త నిబంధనలు ఒకసారి చదివి వినిపించు. ఎస్ మేడం. మొదటి దెబ్బ అసలుకు అసలు, రెండవది అసలుకు వడ్డీ. వందలాది కార్మికుల ముందు నన్ను అవమానించావు. నాకు చదువు లేకపోయినా సంస్కారం ఉంది, విదేశాలు తిరక్కపోయినా వివేకం ఉంది. అందుకే యజమానిగా నీ గౌరవం కాపాడడానికి వాళ్ళందరి ముందు తలంచుకున్నాను. ఈ 4 గోడల మధ్య నీ తల తిరిగే గుణపాఠం చెప్పాలని వచ్చాను, ఇచ్చాను. ఇందాక కార్మికుల ఆవేశాన్ని నేను చెయ్యెత్తి ఆపుండకపోతే నిన్న అక్కడికక్కడే పీస్ చేసి ఉండేవాళ్ళు. ఆగో, నీకు అధికారం ఉంది కదా అని నన్ను ఉద్యోగం తీసేస్తే కార్మికులు కారణం అడుగుతారు. ఏమని చెప్పుకుంటావు? గదిలో జరిగింది చెప్పుకుంటావా? నోరు విప్పితే గౌరవం పోయేది నీకే. వస్తాను మేడం. అమ్మగారు, ఆ రోజు కూలోడు ముట్టుకున్నాడని కారు తగలు పెట్టుకున్నారు. ఈ రోజు అదే కూలోడు అందరి కళ్ళ ముందు మిమ్మల్ని తాకాడని ఒళ్ళు తగలు పెట్టుకున్నారేమో. వస్తానమ్మా. దేవి, చాలా పెద్ద ప్రమాదం తప్పిందా? ఇందాక నుంచి నీకోసం అతృతగా ఎదురు చూస్తున్నా. ఎక్కడికి వెళ్ళావమ్మా? నిర్ణయం తీసుకోవడానికి. నిర్ణయమా? పెళ్లి నిర్ణయం. పెళ్ళా? అవును, మన ఫ్యాక్టరీలో పనిచేస్తున్న రాజుని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. రాజునా? నాకు తెలుసు డాడీ, మీరు అలా ఆశ్చర్యపోతారని. ఇది ఆవేశంతో తీసుకున్న నిర్ణయం కాదు. అతని అనుక్షణం నేను వేధించాను, అవమానించాను, ఆఖరికి చెంప మీద కూడా కొట్టాను. అలాంటి నాకు ఏదైనా జరిగితే ఆనందపడాలి, కానీ యాక్సిడెంట్ కాకుండా అతను నన్ను రక్షించాడు. డాడీ, నువ్వు జన్మనిచ్చినా అతను నాకు పునర్జన్మనిచ్చాడు. అందుకే అతనికి అంకితమైపోవాలనుకుంటున్నాను. శుభం. సీతమ్మ, ఏదో దుర్ముహూర్తం అమ్మాయిని కింద పడేసింది అనుకున్నాను, కానీ ఇలా సుముహూర్తానికి దారితీస్తుందని ఎప్పుడు అనుకోలేదు. రేపే మనం ఆ రాజుంటికి వెళ్లి వాళ్ళ అమ్మతో మాట్లాడాలి. అలాగే. నీ మనసులో మాట చెప్పావు. చాలా సంతోషం అమ్మా. నా కూతురు కోటీశ్వరుడి మీద మోసపడలేదు. తను పనిచేసే ఫ్యాక్టరీలో ఒక కార్మికుడిని కోరుకుంది. ఈవేళ మంచి రోజు. ఈ రోజే వాళ్ళ అమ్మగారితో మాట్లాడి ముహూర్తాలు పెట్టుకుందాం. ముందు లక్షణంగా చీర కట్టుకుని బయలుదేరమ్మా. అలాగే నాన్నగారు. ఏమిటి, మా అబ్బాయిని మీ అల్లుడిగా చేసుకుంటారా? అవునమ్మా, ఒక ఫ్యాక్టరీ ఓనర్ ఫ్యాక్టరీ వర్కర్ ని పెళ్లి చేసుకోవడం ఆశ్చర్యమైనా ఇది నిజమమ్మా. మా అమ్మాయి చాలా టిపికల్ మనిషి. రాజు హస్తవాసి బాగా నచ్చిందట. పెళ్ళంటూ చేసుకుంటే మీ అబ్బాయి రాజునే చేసుకుంటాను అంటూ. అంది అంటే జరిగి తీరాల్సిందే. అది టిపికల్. కోరొస్తున్న కోడల్ని ఎలా కాదనగలరు బాబు గారు?
రావయ్యా రామూర్తి రా. అమ్మాయి ముందే చెప్పిందా సరిగ్గా నిశ్చితాంబుల టైంకి వచ్చారు? భవాని మా అమ్మాయి దగ్గర పియ్యే. మా అమ్మాయి గురించి అయ్యో, నీ యజమానురాల గురించి మేం చెప్పడం ఏంటమ్మా, నువ్వే చెప్పు. ఉమాదేవి గారికి ఇవ్వండి. మనసు బంగారం, ఛాయ బంగారం. ఇంకొకళ్ళ దురదృష్టాన్ని కూడా తన అదృష్టంగా మార్చుకోగల జాతకురాలు. రామూర్తి, పెళ్లినాడు నువ్వు మీ అమ్మాయి దగ్గరుండి ముఖ్యమైన కార్యక్రమాలన్నీ చూసుకోవాలి. తప్పకుండా సార్. నోరు తెరిచి నా కూతురు ఇన్నాళ్ళకి ఈ పెళ్లి గురించి చెప్పింది. మిస్ అయితే ఎలా? సావిత్రమ్మ, మీ అబ్బాయి ఊహు అన్నాడు అనుకోండి, ఊ అనిపించే పూచే మీది. కాదు అన్నాడు అనుకోండి, అవును అనిపించే బాధ్యత కూడా మీదే. తొందరలోనే ముహూర్తాలు పెట్టి మీకు కబురు చేస్తాం. వస్తాం. వెళ్ళొస్తామండి.